వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సో ఎన్టీఆర్ జిల్లాలో ఈరోజు పీజీఆర్ఎస్ కార్యక్రమం ఆఫ్కోర్స్ కలెక్టరేట్లో జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఇక్కడ ఆర్గానిక్ స్టాల్స్ అలాగే కాంపోస్ట్ స్టాల్స్ కూడా పెట్టడం జరిగింది. ఇగ్నైట్ సెల్లో పొల్యూషన్ కంట్రోల్ గురించి ఈరోజు డిస్ప్లే పెట్టడం జరిగింది. ఇదే భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పుడు మనం చూసుకుంటే ఎరువుల గురించి నిన్న గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామానికి వెళ్ళి అవుట్రీచ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో రైతులకి ఎరువులు ఎట్లా వాడుకోవాలి, సో ఎరువులు పరిస్థితి ఏముంది, ఎంత ఆల్రెడీ వచ్చింది, ఇంకా ఎంత ట్రాన్సిట్లో ఉంది, దీని గురించి చెప్పడం జరిగింది. అలాగే నానో యూరియా గురించి కూడా రైతులకి అవేర్నెస్ కల్పించి నానో యూరియా వాడడం వల్ల ఎరువుల మీద ఎక్కువ డిపెండెన్స్ తగ్గుతుంది, అట్లాగే పంటల్లో మంచి వృద్ధి కూడా వస్తుందని చెప్పడం జరిగి అవేర్నెస్ కూడా కల్పించడం జరిగింది. ఇప్పటికి ప్రస్తుతం చూసుకుంటే మన జిల్లాలో దాదాపు 4500 మెట్రిక్ టన్స్ యూరియా ఉంది. దాంట్లో 2500 మెట్రిక్ టన్స్ ఆల్రెడీ షాప్స్లో అన్ని రీటైల్ అలాగే అవుట్లెట్ షాప్లో పెట్టడం జరిగింది. ఇంకొక 2000 ట్రాన్సిట్లో ఉంది. మనకు గంగవరం పోర్టు అలాగే కాకినాడ నుంచి వస్తూ ఉన్నాయి. యూరియా కొరత అయితే లేదు. కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఈసారి కొంచెం సోయింగ్ ఎక్కువ అయింది. లాస్ట్ ఇయర్ దాదాపుగా 70,000 హెక్టేర్స్ ఉంటే ఈసారి 85,000 హెక్టేర్స్ వరకు సోయింగ్ అయింది. కాబట్టి అలాగే వర్షం లాస్ట్ 1 వీక్లో వర్షం వచ్చి ఆగింది కాబట్టి సో అందరికీ ఒకేసారి వేయాల్సి వచ్చింది యూరియా. కాబట్టి అందరూ వచ్చి తీసుకెళ్తున్నారు తప్ప వస్తుండడము షాప్ దగ్గర ఉండడమే లైన్లో ఉన్నారు దొరకట్లేదు అని కొంతమంది ఇది బ్యాడ్ పబ్లిసిటీ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. యూరియా అందుబాటులో ఉంది. ఈవెన్ ఎవరైనా క్రౌడ్గా ఒకేసారి వస్తే వాళ్ళకి కూడా ప్రాపర్గా గైడ్ చేసి లైన్స్లో వచ్చి తీసుకెళ్ళడానికి, ఇన్ కేస్ యూరియా ట్రాన్సిట్లో ఉండి రావడం కనుక లేట్ అయితే ఆ రైతులకి టోకెన్ కూడా ఇచ్చి మళ్ళీ ఎన్ని గంటలకు వస్తుంది అప్పుడు వచ్చి తీసుకెళ్ళడానికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మల్టీ డిపార్ట్మెంట్ టీం వేసాము. పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు అందరూ కూడా ఫీల్డ్లో ఉన్నారు. రైతులకు అందుబాటులో ఉన్నారు. ఎవరైతే రైతులకి ఎక్కువ యూరియా కావాలనుకుంటున్నారు వాళ్ళకి కూడా అవేర్నెస్ కల్పించి ఎక్కువ ఎంతవరకు తీసుకెళ్తున్నారు, ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఈవెన్ నానో యూరియా కూడా దానికి అనుసంధానం చేయొచ్చు అనే దాని గురించి, అలాగే కాంప్లెక్స్ కూడా వాడచ్చు అనే దాని గురించి అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తూ ఉన్నాము. యూరియా కొరత అయితే లేదు. యూరియా అందుబాటులో ఉంది. దయచేసి ఎక్కడైనా ఈ సోషల్ మీడియా అక్కడిక్కడ బ్రేకింగ్ న్యూస్ అని పెట్టేసి యూరియా అందుబాటులో లేదు, రైతులు ఇబ్బంది పడుతున్నదానికి ఉంటే దయచేసి మీ దగ్గర ఉన్న ఆర్ఎస్కే కానీ పిఎస్సిఎస్సి కానీ వెళ్ళండి. లేదంటే నేను డిస్ట్రిక్ట్ లెవెల్ కంట్రోల్ రూమ్ పెట్టున్నాను. అక్కడ కూడా ఫోన్ చేసి మీరు ఈ యూరియా లభ్యత అలాగే యూరియా అవైలబిలిటీ అలాగే అరైవల్ గురించి తెలుసుకోవచ్చు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీడియా మిత్రుల ద్వారా కూడా ఇది పబ్లిక్కి వెళ్ళాలి. దయచేసి రైతులకి తెలియజేయండి. అన్నదాతలు మనం ప్యానిక్ చేసేదేమీ లేదు. ఆయనకి ఎంతైతే అంత వాళ్ళకి అండగా ఉండి వాళ్ళకి కావాల్సిన ఎరువులని అందచేసి సో వాళ్ళు మంచిగా పంటలు పండించేలా చూడడమే ప్రభుత్వ ఉద్దేశము. అలాగే జిల్లాలో కూడా అదే దిశగా ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మీ ద్వారా కూడా ఈ మెసేజ్ అందరికీ వెళ్ళాలని కోరుతున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.